అందరికీ నమస్కారం. రెడ్డి ఉద్యమం గురించి ఈ ప్రపంచం మొత్తానికి తెలిసేటట్లు ఏ విధంగా చేయవచ్చునో ఈ వీడియోలో నేను వివరిస్తున్నాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోను మీకు సాధ్యమైనంత వరకు షేర్ చేయండి. గ్రూపులలో పర్సనల్గా లేకుంటే స్టేటస్ పెట్టండి. ఇక ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా రెడ్డిలందరికీ తెలిసేటట్టు చేయండి. తెలంగాణలో ఉన్న రెడ్డిలందరికీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెడ్డిలందరికీ, కర్ణాటక, తమిళనాడు, మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్న రెడ్డిలందరికీ నా ప్రత్యేక నమస్కారం. అంతేకాకుండా బతుకు తెరువు కోసం, ఉద్యోగం కోసం, వివిధ కారణాలతో విదేశాల్లోకి పోయి స్థిరపడిన రెడ్డిలందరికీ కూడా నేను బహిరంగంగా అందరికీ పేరు పేరున నమస్కరించి చెప్పేది ఏంటంటే, మన రెడ్డి జాతి చరిత్రలో ఇప్పటి వరకు జరగనటువంటి ఒక గొప్ప ఉద్యమాన్ని మేము మొదలుపెట్టినాం. అది ప్రపంచానికి మొత్తం తెలిసేటట్టు చేయాలనేది మా ఆలోచన. అందరూ సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను, నమ్ముతున్నాను. డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడ నుండే, మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా, తెలంగాణలో ఉన్నారా, కర్ణాటకలో ఉన్నారా, మహారాష్ట్రలో ఉన్నారా, లేక దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా, ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ఒక రోజులో కేటాయిస్తే మన రెడ్డి ఉద్యమానికి సంబంధించిన టెక్స్ట్ మెసేజ్ కానీ, ఇమేజెస్ కానీ మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ప్రపంచం మొత్తం తెలుస్తుంది. మనకు ప్రపంచంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా సుమారు 4 కోట్ల మంది రెడ్డిలు ఉన్నారని అనుకుంటున్నాం. అంటే ఖచ్చితంగా తెలియదు, దాదాపు ఉండొచ్చు, కొంచెం ఎక్కువ తక్కువ. ప్రపంచ జనాభా సుమారు 840 కోట్లు. అంటే మనం ఒక్కొక్కరం 210 మందికి తెలిసేటట్టు చేసినా కానీ ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ మన రెడ్డి ఉద్యమం గురించి తెలుస్తుంది. రెడ్డి ఉద్యమం అనేది కేవలం రెడ్డిలకు మాత్రమే ఉపయోగపడుతుంది అనేది అందరూ అనుకోవద్దు. మనం చేసే ఉద్యమాలు అందులో 3 ముఖ్యమైన డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లను కనుక మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక పరిష్కరిస్తే మన దేశంలో ఉన్న 148 కోట్ల ప్రజల బ్రతుకులు మారుతాయి, జీవితాలు మారుతాయి, వాళ్ళ భవిష్యత్తు మారుతుంది. అంతేకాకుండా దేశ భవిష్యత్తు మారుతుంది. ఈ ఉద్యమం, రెడ్డి ఉద్యమం అనేది మన దేశ భవిష్యత్తును మార్చే ఉద్యమం అవుతుంది. అంత గొప్ప ఉద్యమం ఇది. ప్రపంచ చరిత్రలో నిలిచేటట్టు చేద్దాం, ప్రపంచ ప్రజలందరికీ తెలిసేటట్టు చేద్దాం, మన పేరును 100 తరాలు చెప్పుకునేటట్లు చేద్దాం. అంత గొప్ప ఉద్యమం. డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ ఉద్యమం కోసం మీరు ఎక్కడ ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు, దీక్షలు చేయాల్సిన అవసరం లేదు, నిరసనలు తెలపాల్సిన అవసరం లేదు, వినతి పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, రోడ్లు ఎక్కాల్సిన అవసరం లేదు, బహిరంగ సభలు అవసరం లేదు, సభలు అవసరం లేదు. ఎక్కడ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. మీరున్న చోటు నుంచే మీరు మీ ఇంట్లో ఉన్న రెడ్డి ఉద్యమం గురించి 100,000 మందికి తెలిసేటట్టు చేయొచ్చు. మీరు ఎక్కడన్నా పని చేస్తున్న చోట 10 నిమిషాలు టైం దొరికినా ఈ రెడ్డి ఉద్యమం గురించి 100,000 మందికి తెలిసేటట్టు చేయొచ్చు. డబ్బులు ఖర్చు కానీ ఉద్యమం చేయాలి. ఈ డబ్బులు ఖర్చు పెట్టే ఉద్యమం కాదు. డబ్బులు ఖర్చు కాకుండా ప్రతి ఒక్కరు ఉద్యమంలో భాగస్వాములై మన దేశ భవిష్యత్తును మార్చే ఉద్యమం ఇది. అందరి బతుకుల్ని, భవిష్యత్తుని, జీవితాల్ని మార్చే ఉద్యమం. అందులో అందరూ బాగుపడతారు, మనం కూడా బాగుపడతాం. కాకపోతే పేరు మనకు ఉంటుంది, మనం చరిత్రలో నిలుస్తాం, కొన్ని తరాలు చెప్పుకుంటారు. ఇక వీడియోలోకి ముఖ్యమైన విషయంలోకి వెళ్దాం. మనకేంటంటే ఒక్కసారి ఆలోచించండి. మీరు ప్రతిరోజు చాలామంది గుడ్ మార్నింగ్ ఫోటోలు పోస్ట్ చేస్తారు, విషయాలు, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్, ఇవి చెప్పడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అవి పోస్ట్ చేసే టైంలో రెడ్డి ఉద్యమం గురించి పోస్ట్ చేస్తే, రెడ్డి ఉద్యమంలో ఒక ముఖ్యమైన 3 డిమాండ్లు ఉన్నాయి, వాటి గురించి పోస్ట్ చేస్తే మీ ఒక్కొక్కరి ద్వారా 100 మందికి 1000 మందికి తెలుస్తుంది కదా. ఒక్కసారి ఆలోచించండి. ఇది కనీస బాధ్యతగా తీసుకోండి. మా రిక్వెస్ట్ ఇదే. రెడ్డి ఉద్యమం వెబ్సైట్లో ఇప్పటికే 100ల సంఖ్యలో ఇమేజెస్ పెట్టినాం. రెడ్డి ఉద్యమానికి సంబంధించిన 3 డిమాండ్లు టెక్స్ట్ మెసేజ్లు పెట్టినాం, కరపత్రం రూపంలో కూడా పెట్టినాం. ఆ కరపత్రాన్ని కూడా మీరు అందరికీ తెలిసేటట్టు చేయొచ్చు. మీరు పోస్ట్, షేర్, ఫార్వర్డ్ చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు, ప్రింట్ స్క్రీన్ తీసుకోవచ్చు, స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, మీకు వీలైన పద్ధతుల్లో సేవ్ చేసుకోవచ్చు. వాటిని మీకు తెలిసిన వాళ్ళకి పంపించడం ద్వారా. అట్లనే టెక్స్ట్ మెసేజ్ కూడా ఉంది. 3 డిమాండ్లు తెలుగులో క్లారిటీగా రాసినాం. మన వెబ్సైట్ నుంచి గూగుల్ ట్రాన్స్లేట్ ద్వారా 137 భాషలకు కూడా ఎవరైనా వాళ్ళ భాషలో చదువుకోవచ్చు. అట్లా అవకాశం కూడా ఉంది. ఇమేజెస్ కూడా ఇప్పుడు గూగుల్ లెన్స్ ఉంది, వాటి ద్వారా కూడా మన ఇమేజెస్ను కూడా తెలుగు లాంగ్వేజ్లో ఉన్నాయి, మిగతా భాషల్లోకి గూగుల్ లెన్స్ ద్వారా వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి చదువుకోవచ్చు. మనకు లాంగ్వేజ్ ప్రాబ్లం, ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది. మనం తెలుగులోనే రాసినా కానీ ప్రాబ్లమే లేదు. ప్రపంచంలో
మనకు గూగుల్ లెన్స్ ద్వారా, గూగుల్ ట్రాన్స్లేట్ ద్వారా సుమారు 137 భాషల్లోకి మార్చుకొని వాళ్ళు చదువుకోవచ్చు. ఇక్కడ సమస్య ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే మనం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 3 డిమాండ్లు. ఆ 3 డిమాండ్లే మన దేశ భవిష్యత్తును, మన భవిష్యత్తును, ప్రజల భవిష్యత్తును మారుస్తాయి. ఆ 3 డిమాండ్లని వీలైనంత మందికి తెలిసేటట్టు చేయండి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? కరెక్టే, మీరు అన్నీ చెప్తున్నారు, ఓకే. ఎక్కడ ఉంటాయంటే రెడ్డి ఉద్యమం వెబ్సైట్లో ఉంటాయి. మీరు సెర్చ్ ఇంజన్లో గూగుల్లో కానీ, మీ గూగుల్ సెర్చ్ ఇంజన్లోకి వెళ్ళి లేకుంటే క్రోమ్లో కానీ రెడ్డి ఉద్యమం వెబ్సైట్ అని సెర్చ్ చేయండి. అప్పుడు రెడ్డి ఉద్యమం వెబ్సైట్ ఓపెన్ అయితే అందులో ఇమేజెస్ ఉంటాయి, టెక్స్ట్ మెసేజ్ ఉంటాయి. ఇక నుంచి రెగ్యులర్గా అప్డేట్ చేస్తాం. రోజు కొత్త విషయాలు పోస్ట్ చేస్తూనే ఉంటాం. ప్రతిరోజు చూడండి, మీకు ఏది విషయం నచ్చితే అది మీ ద్వారా ఇంకా కొంతమందికి తెలిసేటట్టు చేయండి. ఇప్పుడు అందులో ఉన్న ఇమేజెస్ను కంప్యూటర్ యూజర్స్ అయితే రైట్ క్లిక్ చేయండి, ఇమేజెస్ మీద సేవ్ చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు, ప్రింట్ స్క్రీన్ తీసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఎంతమందికైనా పంపించవచ్చు, గ్రూప్లో పోస్ట్ చేసుకోవచ్చు, టైం లైన్లో పోస్ట్ చేసుకోవచ్చు. మీరు స్టేటస్గా పెట్టుకోవచ్చు, స్టోరీగా పెట్టుకోవచ్చు, టైం లైన్లో పోస్ట్ చేసుకోవచ్చు, డీపీగా పెట్టుకోవచ్చు, ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకోవచ్చు, గ్రూప్ ఐకాన్గా పెట్టుకోవచ్చు. మొబైల్ యూజర్స్ అయితే ఇమేజెస్ మీద నొక్కి పట్టండి, వేలుతో నొక్కి పట్టిన తర్వాత ఆప్షన్స్ వస్తాయి. డౌన్లోడ్ ఆప్షన్ వస్తాయి, కాపీ వస్తుంది, షేర్ వస్తుంది. మీరు ఎట్లా మీకు డౌన్లోడ్ చేసుకుంటే చేసుకోండి, షేర్ చేసుకుంటే చేసుకోండి, కాపీ చేసుకుంటే చేసుకోండి. స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. వీటిని కూడా మీరు ప్రొఫైల్ పిక్చర్గా, గ్రూప్ ఐకాన్గా, టైం లైన్లో స్టోరీగా పెట్టుకోవచ్చు, స్టేటస్గా పెట్టుకోవచ్చు, టైం లైన్లో పోస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక్కొక్కరు మన రెడ్డి ఉద్యమం వెబ్సైట్లో ఉన్న టెక్స్ట్ మెసేజ్ కానీ, డిమాండ్స్ కానీ, కరపత్రం కానీ, ఇమేజెస్ అంటే ఏంటి? ప్రొఫైల్ పిక్చర్స్, గ్రూప్ ఐకాన్స్, స్టేటస్ ఇమేజెస్, స్టోరీ ఇమేజెస్, గ్రూప్ ఐకాన్స్, కవర్ ఫొటోస్, ఇవన్నిటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇవి మీరు పోస్ట్ చేయడం ద్వారా, ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకోవడం, గ్రూప్ ఐకాన్గా పెట్టుకోవడం, ఇట్లా ఒక్కొక్కరితో 100 నుంచి 1000 మందికి తెలుస్తుంది. ప్రపంచానికి తెలిసేటట్టు చేయడమేలా ఇక్కడ ముఖ్యమైన విషయం. సరే, ఓకే, ఇక్కడ మనకు తెలిసిన వరకే పోతుంది. మరి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు తెలియాలంటే ఎట్లా అంటే ఒక చిన్న ఆప్షన్ ఉంది. ఇప్పుడు మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ, ఇమేజెస్ కానీ మీరు రెడ్డి ఉద్యమం వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ కానీ, కాపీ కానీ, సేవ్ కానీ చేసుకున్న తర్వాత మీరు పోస్ట్ చేసేటప్పుడు హ్యాష్ ట్యాగ్స్ ఉపయోగించండి. హ్యాష్ ట్యాగ్స్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. హ్యాష్ ట్యాగ్స్ ఒక 5 పెట్టండి. మీరు ఏ ఇమేజ్ పోస్ట్ చేసినా, మన రెడ్డి ఉద్యమం 3 డిమాండ్లు పోస్ట్ చేసినా, కరపత్రం పోస్ట్ చేసినా హ్యాష్ ట్యాగ్స్ ఒక 5 కంట్రీల పేర్స్ పెట్టండి, లేదంటే ఒక 5 నగరాల పేర్లు పెట్టండి, లేదంటే ఒక 5 రాష్ట్రాల పేర్లు పెట్టండి. ఇట్లా ఈ విధంగా పెట్టడం వల్ల హ్యాష్ ట్యాగ్స్ అనేది చాలా పవర్ఫుల్. సోషల్ మీడియాలో మీరు ఫేస్బుక్లో కానీ మిగతా ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేసినప్పుడు 5 హ్యాష్ ట్యాగ్స్ పెట్టండి. మీరు 10 కంటే ఎక్కువ పెడితే అది స్పామ్ కింద పడిపోతుంది. 10 లోపే పెట్టండి. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే 5 పెడితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం 4 కోట్ల మంది జనం ఉందాం అనుకుందాం. ఒక 4 కోట్ల మంది ఎగ్జాంపుల్ ఏదైనా ఒక దేశం హ్యాష్ ట్యాగ్ పెట్టినాం, ఒక దేశం పేరు పెట్టినాం. 4 కోట్ల మంది ఒక్కసారి ఒక ఇమేజ్ పోస్ట్ చేస్తే ప్రపంచం మొత్తం తెలియదు. ఒక్కసారి ఆలోచించండి, నేను చెప్పే ఆలోచన. ఒక హ్యాష్ ట్యాగ్తోని మీరు టెక్స్ట్ మెసేజ్లో పెట్టాలి. అది ఒక ఇమేజ్ సేవ్ చేసుకున్నారు, మీరు మీ టైం లైన్లో పోస్ట్ చేస్తున్నారు. అప్పుడు టెక్స్ట్ మెసేజ్లో హ్యాష్ ట్యాగ్ ఒక కంట్రీ పేరు పెట్టండి. హ్యాష్ ట్యాగ్ పెట్టి, హ్యాష్ ట్యాగ్ అంటే సింబల్ తెలుసు కదా మీకు, హ్యాష్ ట్యాగ్ తర్వాత ఒక కంట్రీ పేరు రాయండి. అట్లా 5 కంట్రీల పేర్లు రాయండి, లేదంటే 5 డిస్టిక్లు, 5 జిల్లాలు, ఇట్లా ఒక 5 పెట్టండి అంతే. 5 కంటే ఎక్కువ పెట్టకండి. ఈ విధంగా చేయడం ద్వారా మనం 4 కోట్ల మంది రెడ్డిలము ఒక్కొక్కరితో 210 మందికి తెలిస్తే ప్రపంచంలో 800 కోట్ల మందికి రెడ్డి ఉద్యమం గురించి తెలుస్తుంది. ఇక్కడ ఖర్చే లేదు. ఒకటి ఖర్చు కాని ఉద్యమాన్ని ప్రపంచ చరిత్రలో మనం నిలిచేటట్టు చేద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఈ గుడ్ మార్నింగ్లు, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్లు, గుడ్ నైట్ పోస్టులు పెట్టి టైం వేస్ట్ చేసుకోవడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే రెడ్డి జాతి పేరు ప్రపంచం మొత్తం తెలుస్తుంది, ప్రపంచ చరిత్రలను ఇస్తుంది. మన ఉద్యమాన్ని ప్రపంచం మొత్తం 840 కోట్ల జనాభా మన వైపు చూస్తారు. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు రెడ్డిలని. అంత చరిత్రను సృష్టిద్దాం, చరిత్రలో మిగులుదాం అనేది నా ఆలోచన. నేను చెప్పేది పాటించండి. డబ్బులు ఖర్చు కానీ ఉద్యమే మనం చేసేది. ఎవరు డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఒక రోజుకు 2 నుంచి 5 నిమిషాలు కేటాయిస్తుంది. మనం గంటల కొద్దీ టైం వేస్ట్ చేస్తాం సోషల్ మీడియాలో. ఒక 2 నిమిషాల నుంచి 5 నిమిషాలు కేటాయించడంలో మన జాతి భవిష్యత్తు కోసం తప్పేమన్నా? మన జాతికే కాదు, 100 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు జీవితాలు, బతుకులు మారుతాయి. మనకు ఎంత చరిత్ర ఉంటుంది, మనకు ఎంత పేరు ఉంటుంది, ఒక్కసారి ఆలోచించండి. ఇంకా ఏంటంటే ఈ ప్రపంచానికి తెలిసేటట్టు చేసి చరిత్రలో ఉండడం వల్ల, మన ఉద్యమాన్ని చేయడం వల్ల
మనకు తర్వాత ఒక 100 తరాలు చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయం పట్ల మీరు నిర్లక్ష్యం చేయకండి. ఏంటంటే ఇప్పుడు మనకి వ్యవస్థలో పేదోళ్ళు ఇంకా పేదోళ్ళు అయిపోతున్నారు, ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు. రైతులు ఎప్పుడు అప్పులలోనే ఉంటున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతు, ప్రపంచానికి అన్నం పెట్టే రైతు అప్పులలోనే ఉంటున్నారు. ప్రతి ఒక్కరి బ్రతుకు మారాలి. ఒక 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 దేశంలో ఇప్పుడు మన దేశంలో 148 కోట్ల మంది నివసిస్తున్నారంటే ఒక 8 కోట్ల మంది అత్యున్నత స్థానంలో ఉండి 140 కోట్ల మంది పేదరికంలో ఉన్న మధ్య తరగతిలో ఎంతవరకు కరెక్ట్? ఈ మనం రెడ్డి ఉద్యమం ద్వారా తీసుకున్న 3 డిమాండ్ల వల్ల ప్రతి ఒక్కరు ధనవంతులు అవుతారు. పేదరికం అనేది ఉండదు, జీవితాలు మారుతాయి. ఒక ఒక అద్భుతమైన ప్రణాళికతో ముందుకు వచ్చినాం. దీన్ని ప్రపంచానికి తెలిసేటట్టు ఎందుకు చేయాలంటే అప్పుడే ఈ డిమాండ్స్ వాల్యూ పెరుగుతుంది. ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు అసలు ఈ డిమాండ్స్ ఏంటి అని. ప్రతి ఒక్కరు చదివే పరిస్థితికి వస్తారు. ప్రపంచం మొత్తం మెచ్చుకునే విధంగా ఉన్నాయి మన డిమాండ్స్. కాబట్టి మీకు మళ్ళీ ఒకసారి చివరిసారిగా నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోను చూసిన వాళ్ళు గ్రూపులో షేర్ చేయండి. ఈ వీడియోను స్టేటస్ కూడా పెట్టుకోండి. లింకు స్టేటస్గా కూడా పెట్టుకోవచ్చు. మీకు తెలిసిన వాళ్ళకు రెడ్డిలకు షేర్ చేయండి, పోస్ట్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఈ విధంగా లక్షలాది మందికి తెలిసేటట్టు చేయండి. ఇది మీరు చేయడం ద్వారా మీకు వచ్చే నష్టం లేదు. మీరు షేర్ చేయడం వల్ల మరికొంతమంది రెడ్డిలుగా తెలుస్తుంది. ఇది అందరికీ తెలిసేటట్టు చేయడం వల్ల మనం తొందరగా విజయాన్ని సాధించగలుగుతాం. ఇంకొకటి ఏంటంటే ఈ ఒక వీడియోలో మాత్రమే చెప్పింది కాదు, మేము టెక్స్ట్ మెసేజ్ రూపంలో కూడా రేపు అంటే ఇవాళ 30 తారీఖు 6వ నెల 2026 రేపు కానీ ఎల్లుండి కానీ టెక్స్ట్ మెసేజ్ రూపంలో కూడా మీరు ఎట్లా చేయొచ్చు పబ్లిసిటీ ప్రపంచం మొత్తం తెలిసేటట్టు అనేది కూడా క్లారిటీ కూడా మేము మెసేజ్ రూపంలో కూడా ఇస్తాం. ప్రతిరోజు రెడ్డి ఉద్యమం వెబ్సైట్ చూడండి. రెడ్డి ఉద్యమం వెబ్సైట్ చూడడానికి గూగుల్ సెర్చ్లో రెడ్డి ఉద్యమం వెబ్సైట్ అని ఇంగ్లీష్లో టైప్ చేయండి. మీకు రెడ్డి ఉద్యమం వెబ్సైటు కనబడుతుంది. మీరు వెబ్సైట్లోకి వెళ్ళండి. వెబ్సైట్లోకి వెళ్ళి ఇంకొకటి వెబ్సైట్ను లింకును మీరు అందరూ స్టేటస్లో పెట్టుకోవడం ద్వారా కూడా మీకు కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరూ చూస్తారు. అంతేకాకుండా మీ రెడ్డి ఉద్యమం వెబ్సైట్ మనకు హోమ్ స్క్రీన్లో మనకు ఫోన్లో ఫేస్బుక్ సింబల్స్, వాట్సాప్ సింబల్స్ ఇట్లా కనబడతాయి కదా. ఆ విధంగా కూడా రెడ్డి ఉద్యమం వెబ్సైట్ని ఎట్లా మనం మీ హోమ్ స్క్రీన్ మీద ఎట్లా సెట్ చేసుకోవచ్చో కూడా మేము అందులో ఆర్టికల్ రాసినాము, ఇమేజెస్లో కూడా పెట్టినాము. అట్లా కూడా సెట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు రెడ్డిలందరూ ప్రపంచంలో వ్యాప్తంగా ఉన్న రెడ్డిలందరూ ఒక తెలంగాణ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, కర్ణాటక, తమిళనాడు మాత్రమే కాదు, ఇండియాలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఉన్న రెడ్డిలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ నివసిస్తున్న రెడ్డిలైనా కానీ రెడ్డి ఉద్యమాన్ని ఒక 1 మినిట్లో రెడ్డి ఉద్యమం వెబ్సైట్ను మీ మొబైల్ ఫోన్లో హోమ్ స్క్రీన్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. అందులో ఎట్లా చేసుకోవచ్చు అనేది మేము ఇచ్చినాం. ఈ విధంగా చేయడం వల్ల తక్కువ టైంలో ప్రపంచం మొత్తం తెలిసేటట్టు చేయవచ్చు. ఈ వీడియోని మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. ఇది ఒక మంచి ప్రయత్నం మేము మొదలుపెట్టినాం. మీ అందరి మద్దతు కావాలి. ఎందుకంటే మీరు షేర్ చేస్తేనే ఇంకా కొంతమందికి తెలుస్తుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, లక్షలాది మందికి తెలిసేటట్టు చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై రెడ్డి, జై రెడ్డి, జై హో రెడ్డి.